ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచువారందరూ ధన్యులు. కీర్తనల గ్రంథము 128వ అధ్యాయము 1వ వచనము. సహోదరి సహోదరులారా, మనుష్యులమైన మనకు లోకంలో ఎలా పరిశుద్ధంగా జీవించాలో తెలియదు. ఎందుకంటే మనుషుల హృదయ తలంపులు చిన్ననాటి నుండి చెడ్డవని వాక్యం తెలియజేస్తుంది. అందుకే ఆనాడు దేవుడు మోషే ద్వారా ధర్మశాస్త్రమును తన ప్రజలైన ఇజ్రాయేలీయులకు అనుగ్రహించాడు. ఇప్పుడు మనకు యేసయ్య ఈ భూమిపై మనం ఎలా జీవించాలో మాదిరిని చూపించాడు. ఆయన త్రోవలో నడుచు వారందరూ ఆయన పోలికగా మార్చబడుదురు. మనం యేసయ్యలో జీవించాలనే దేవుడు ఆశపడుతున్నాడు. మహాజ్ఞానం కలిగిన సొలొమోను భక్తుడు ఈ లోకంలో అన్నీ అనుభవించిన తర్వాత మనకు తెలియజేసిన విషయము ప్రసంగి గ్రంథంలో పొందుపరిచాడు. ఆ గ్రంథములో మనం పడుతున్న ప్రయాస అంతయు వ్యర్థమని చెప్పి చివరికి ఈ విధంగా రాస్తున్నాడు. ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే: దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదియే విధి అని. ప్రియులారా, ఈ లోకంలో మనం ఎన్ని సంపాదించినా మన హృదయంలో శాంతి సమాధానాలు ఉండవు. కానీ దేవుని మార్గంలో నడిచినట్లయితే గొప్ప సంతోషం మన హృదయంలో కలుగుతుంది. కాబట్టి మనము దేవుని ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకుంటూ ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయంతో ఆయనను వెతకడం నేర్చుకోవాలి. అలా ఉన్నట్లయితే మనము ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చేయకుందుము. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు: దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె నుండును. అతడు చేయనదంతయు సఫలమగును. దుష్టులు అలాగున నుండక గాలి చెదరగొట్టు పొట్టువలే నుందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును అని. ప్రియులారా, యెహోవాను స్తుతించుడి. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు. యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు. కలిమియు సంపదయు వాని ఇంట నుండును. వాని నీతి నిత్యము నిలుచును. కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు: యెహోవా యందు నమ్మికయించు వారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే నుందురు. యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. నీతిమంతులు పాపము చేయుటకు తమ చేతులు చాపకుండునట్లు భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్థ్యము మీద నుండదు. యెహోవా మంచివారికి మేలు చేయుము, యథార్థ హృదయులకు మేలు చేయుము. తమ వంకర త్రోవలకు తొలగిపోవు వారిని పాపము చేయు వారితో కూడా యెహోవా కొనిపోవును. ఇజ్రాయేలు మీద సమాధానం ఉండునుగాక అని. సహోదరి సహోదరులారా, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచూ నుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటివారు. వారితో తన అంబుల పొది నింపుకొనినవాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. నమ్మినవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ యందు భయభక్తులు కలిగి నీ త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులని, నీ యందు భయభక్తులు కలిగి నీ కట్టడలను అనుసరించి నడుచుకోవడమే మానవ కోటికి విధి అని నీవు తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మేము నీ వాక్యమును అనుసరించి నిర్దోషముగా నడుచుకుంటూ నీ శాసనములను గైకొనుచు మా పూర్ణ హృదయముతో నిన్ను వెతికే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు ఇది మొదలుకొని నిత్యము నీవు మా చుట్టూ ఉంటూ నీ రెక్కల నీడలో మమ్మలను భద్రపరచమని, కలిమియు సంపదయు నీ పరలోక ఆశీర్వాదాలను మాలో ప్రతి ఒక్కరికి నీ సమృద్ధిగా అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.